అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, వివాహానికి, గృహప్రవేశానికి, ప్రతి ఒక్క శుభకార్యం చేసుకోవడానికి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి, ఏ రోజులలో ఏ పండుగలు రానున్నాయి, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో అందుతుంది. ముందుగా మీ అందరికీ ఈ 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వసంత పంచమి, రథసప్తమి శుభాకాంక్షలండి. ఈ ఫిబ్రవరి నెలలో మనకి 9వ తేదీ వరకు మనకి పుష్యమాసం అనేది ఉంటుందండి. ఈ 9వ తేదీ వరకు మనము ఎటువంటి శుభకార్యాలు అంటే ముఖ్యంగా వివాహం కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి 9వ తేదీ వరకు అయితే మనకి ముహూర్తాలు అయితే లేవండి. 10వ తేదీ నుంచి మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసంలో మనము వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తానండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏ ఏ రోజులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఫిబ్రవరి 1వ తేదీ గురువారం, బహుళ షష్ఠీ తిథి, చిత్రా నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. తర్వాత ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం, సప్తమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ ఫిబ్రవరి 1వ తేదీ, 2వ తేదీ ఈ 2 రోజులు అనేటివి చాలా బాగున్నాయండి. ఈ 2 రోజుల్లో మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అలానే నూతన ఉద్యోగాలలో చేరటము, నూతన వాహన కొనుగోలు, నూతన వ్యాపార ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, అద్దె ఇంటికి మారటానికి వీటన్నిటికీ ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉందండి. తరువాత ఫిబ్రవరి 3వ తేదీ శనివారం, అష్టమి తేదీ, విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. తరువాత ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం, నవమి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ 3వ తేదీ, 4వ తేదీ ఈ 2 రోజులైతే అంత అనుకూలంగా లేవండి. ఈ 2 రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేవు. తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. ఫిబ్రవరి 6వ తేదీ ఏకాదశి తిథి, మూలా నక్షత్రం, మంగళవారం అండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాసాన్ని ప్రారంభించి ద్వాదశి రోజున ఉపవాసాన్ని విరమిస్తారండి. ఈ రోజున ప్రత్యేకంగా విష్ణుమూర్తిని అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి వ్రతం గురించి పూర్తి పూజా విధానం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయండి. ఆ వీడియోస్ అనేటివి లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా చూడండి. తరువాత ఫిబ్రవరి 7వ తేదీ ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం, బుధవారం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ ఈ 3 రోజులలో మీరు అన్నప్రాసన కానివ్వండి, అలానే చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, నామకరణం, సీమంతం చేసుకోవడానికి, భూ రిజిస్ట్రేషన్ పనులు, నూతన వాహన కొనుగోలు, నూతన వ్యాపార ప్రారంభం, నూతన ఉద్యోగాలలో చేరటము, అద్దె ఇంటికి మారటం, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 3 రోజులు అయితే చాలా బాగున్నాయండి. తర్వాత ఫిబ్రవరి 8వ తేదీ త్రయోదశి తేదీ, ఉత్తరాషాఢ నక్షత్రం అండి, గురువారం అండి. తర్వాత ఫిబ్రవరి 9వ తేదీ చతుర్దశి తిథి, అమావాస్య తిథి. ఈ రోజున 2 తిథులు అయితే కలిసి ఉన్నాయండి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజున మీరు చిన్నపిల్లలకు దిష్టి అనేది తీయడము, ఇంటికి దిష్టి అనేది తీయడం అనే పనులకైతే ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. తరువాత ఫిబ్రవరి 10వ తేదీ ఈ రోజు నుంచి మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు శనివారం, పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి మాత్రమే మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తరువాత ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం, విద్యా తిథి, శతభిష నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి రెండిటికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం, తదియా తిథి, పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మనకి మార్కండేయ జయంతి అండి. ఈ ఫిబ్రవరి 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ ఈ 3 రోజుల్లో మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అత్త ఇంటికి మారటము, భూ రిజిస్ట్రేషన్ పనులు, నూతన వాహన వ్యాపార ప్రారంభం, నూతన ఉద్యోగాలలో చేరటానికి ఈ ఫిబ్రవరి 10, 12, 11 ఈ తేదీలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 13వ తేదీ చవితి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మంగళవారం అండి. ఈ రోజు ప్రత్యేకత తిల చతుర్థి.
తర్వాత ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం పంచమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వసంత పంచమి అండి. ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు అనేటివి జరిపిస్తూ ఉంటారు. అలానే ఈ రోజున సరస్వతీదేవి అనుగ్రహం కోసం సరస్వతీదేవి ఆరాధన అనేది చేస్తారండి. వసంత పంచమి పూర్తి పూజా విధానం, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఇలా పూర్తి సమాచారం అంతా నేను మీకు రాబోయే వీడియోస్లో అందిస్తాను. వాటి లింక్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ గురువారం షష్ఠీ తిథి అశ్విని నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. తరువాత ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం సప్తమి తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత రథసప్తమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రోజున రథసప్తమి రోజున పూర్తి పూజా విధానం, ఈ రోజున చిక్కుడుగాయలతో రథం అనేది చేస్తూ ఉంటారండి. అలానే గోధుమలతో దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు. ఆ సూర్య భగవానుని ఆశీస్సులు అనుగ్రహం మనకి అందాలి అంటే ఏ విధంగా పూజ చేయాలి అన్న పూర్తి సమాచారంతో నేను రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే మన ఛానల్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఆ లింక్స్ అనేటివి ఓపెన్ చేసి చూడండి. ఈ ఫిబ్రవరి 14వ తేదీ 15వ తేదీ 16వ తేదీ ఈ 3 రోజులు కూడా చాలా బాగున్నాయండి. ఈ 3 రోజుల్లో మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు, నూతన వ్యాపార ప్రారంభం, నూతన వాహన కొనుగోలు, నూతన ఉద్యోగాలలో చేరటం, అద్దె ఇంటికి మారటానికి ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ అష్టమి తిథి కృత్తికా నక్షత్రం శనివారం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కేవలం గృహప్రవేశానికి మాత్రమే మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం నవమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈరోజు నక్షత్రం ప్రకారం చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం దశమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత శివాజీ జయంతిని మనం జరుపుకుంటాము. తర్వాత ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ఏకాదశి తిథి ఆద్రా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత భీష్మ ఏకాదశి అండి. తర్వాత ఫిబ్రవరి 21వ తేదీ ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి, బుధవారం రోజు. ఈ రోజు ప్రత్యేకత భీష్మ ద్వాదశి. మనకి ఈ ఫిబ్రవరి 19వ తేదీ 20వ తేదీ 21వ తేదీ ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఈ 3 రోజులలో మీరు అన్నప్రాసన కానివ్వండి, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అద్దె ఇంటికి మారటానికి, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు, నూతన వాహన వ్యాపారం, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 22వ తేదీ గురువారం త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కేవలం గృహప్రవేశానికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. మనకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి సమ్మక్క సారక్క జాతర అనేది ప్రారంభమవుతుందండి. తరువాత ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం చతుర్దశి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఫిబ్రవరి 24వ తేదీ శనివారం పూర్ణిమ తిథి మఘ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మాఘ పూర్ణిమ అండి. ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజు ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం బహుళ పాడ్యమి తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈ రోజున గృహప్రవేశానికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం విద్యా తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తరువాత ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం తదియా తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈ ఫిబ్రవరి 26వ తేదీ 27వ తేదీ ఈ 2 రోజులు చాలా బాగున్నాయండి. ఈ 2 రోజులలో మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటానికి, అద్దె ఇంటికి మారటానికి, భూ రిజిస్ట్రేషన్ పనులు, నూతన వాహన కొనుగోలు, నూతన వ్యాపార ప్రారంభం, అక్షరాభ్యాసం జరిపించడానికి ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయండి. తరువాత ఫిబ్రవరి 28వ తేదీ చవితి తిథి బుధవారం చిత్రా నక్షత్రం అండి. ఈ రోజున మనకి చిత్రా నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే మనం జరుపుకుంటాము. ఈ రోజు మరో ప్రత్యేకత టైలర్స్ డే అండి. ఫిబ్రవరి 29వ తేదీ పంచమి తిథి గురువారం చిత్రా నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన, సీమంతం, నామకరణం, బారసాల జరిపించడము, అలానే ఉద్యోగాలలో చేరటము,
అద్దె ఇంటికి మారటానికి, నూతన వాహన కొనుగోలు, నూతన వ్యాపార ప్రారంభం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 29వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. ఇప్పుడు మనం వీడియోలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో తెలియచేశాను కదా అండి. ఇప్పుడు ఈ 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన పండుగలు ఎప్పుడు వచ్చాయి, వాటి తేదీలు తెలుసుకుందామండి. ఫిబ్రవరి 6వ తేదీ మనకి మతత్రయ ఏకాదశి అండి. ఈ రోజున విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము. ఫిబ్రవరి 8వ తేదీ మాస శివరాత్రి. తర్వాత ఫిబ్రవరి 9వ తేదీ చొల్లంగి అమావాస్య అండి, చాలా శక్తివంతమైన అమావాస్య. ఫిబ్రవరి 10వ తేదీ మాఘమాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజుని శిశిర ఋతువు అనేది కూడా ప్రారంభమవుతుందండి. తర్వాత ఫిబ్రవరి 14వ తేదీ పంచమి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత వసంత పంచమి. తర్వాత ఫిబ్రవరి 16వ తేదీ సప్తమి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత రథసప్తమి పండుగ అండి. ఫిబ్రవరి 20వ తేదీ ఏకాదశి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత భీష్మ ఏకాదశి. అలానే ఈ రోజు మరో ప్రత్యేకత రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అనేది జరుగుతుందండి. తర్వాత ఫిబ్రవరి 24వ తేదీ పూర్ణిమ అండి. ఈ రోజు ప్రత్యేకత మాఘ పూర్ణిమ. తర్వాత ఫిబ్రవరి 28వ తేదీన సంకటహార చతుర్థి వ్రతం అండి. అలానే ఈ రోజు మరో ప్రత్యేకత టైలర్స్ డే అండి. ఇదండి ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి క్లియర్గా తెలియజేశాను కదా అండి. ఈ వీడియో మీద మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.